డాక్స్ చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి మీకు ఇది ఓవర్వ్యూ చెప్తాను. ఫైన్. సో డాక్స్ అనేది ఏంటో ఐ మీన్ ఆల్ నౌ విల్ డిస్కస్ అబౌట్ ఆల్ సెలెక్టెడ్, ఆల్ ఎక్సెప్ట్, ఇవి మనం డిస్కస్ చేద్దాం. సో పేజ్ నావిగేషన్స్ అయ్యింది, ఎడిట్ ఇంట్రాక్షన్స్ కూడా చెప్తాను. ఎడిట్ ఇంట్రాక్షన్స్ చెప్తాను అండ్ ఆల్ ఎక్సెప్ట్ చెప్తాను. ఓకే. సో ఎడిట్ ఇంట్రాక్షన్, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ చెప్పేసి ఎడిట్ ఇంట్రాక్షన్స్ చెప్తాను. విల్ గో టు ద టేబుల్. ఓకే. So Farzana, you are there, right? I need an input from you. We'll go to the country and we'll take the sales amount. So what are the values you are seeing? Total sum of values you are seeing, right? Yes, sir. Yeah. So we have country wise sales. Maniki total sales and on the Farzana, how much sales we are having? 12, It's 66 lakhs. 12 crores 66 lakh. Yeah. Okay, good. Now, what is individual sales for each country? 2 crores Yeah. 67 lakhs and 2 Yeah. crores 68 lakhs. Okay, fine. So this is the individual sales for each country, and this is the total sales, right? సో ఇక్కడ మనం Yes, sir. చూస్తుంది కంట్రీ వైజ్ సేల్స్. ఇది సో ఈచ్ కంట్రీ సేల్స్ ఎంత ఉందో చూస్తున్నాం, ఇది టోటల్ సేల్స్ ఉంది కదా. సో ఈ ఏంటి ఇయర్ ఓవర్ ఇయర్ పర్సంటేజ్ లేకపోతే టోటల్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ ఏంటంటే, సో హౌ టు క్యాలిక్యులేట్ టోటల్ పర్సంటేజ్, హౌ టు క్యాలిక్యులేట్ టోటల్ పర్సంటేజ్. ఒక్క నిమిషం, we'll just check the question. Total percentage. Percentage of sales, yeah. Total sales percentage. సో నాకు టోటల్ సేల్స్ పర్సంటేజ్ చూడాలనుకుంటున్నాను. టోటల్ సేల్స్ పర్సంటేజ్. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇండివిజువల్ సేల్స్. సో ఫార్ములా ఏంటంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈచ్ కంట్రీ సేల్స్ డివైడెడ్ బై టోటల్ కంట్రీ సేల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్జానా మనం ఒక కంట్రీ తీసుకుందాం. జస్ట్ అజ్యూమ్ దట్ వి జస్ట్ నీడ్ టు క్యాలిక్యులేట్ కెనడా సింగిల్ సేల్స్ ఎంత ఉంది? 2 crores 67 lakhs కదా. 67 lakh. యా. Yeah. సో విల్ టేక్ 2 crores 67 lakhs. ఓకే, జస్ట్ అజ్యూమ్. ఓకే, డివైడెడ్ బై టోటల్ సేల్స్ ఎంత ఉంది? 12 crores 66 lakhs. ఓకే, 12 crores 66 lakhs. దిస్ ఈస్ ద క్యాలిక్యులేషన్. అర్థమైంది మీకు? మనం టోటల్ సేల్స్ కనుక్కోవాలనుకుంటున్నాం, సేల్స్ పర్సంటేజ్ కనుక్కోవాలనుకుంటున్నాం పర్ ఈచ్ కంట్రీ. నాకు ఈచ్ కంట్రీకి ఎంత సేల్స్ అనేది కాంట్రిబ్యూట్ చేసిందో చెప్పాలి. సో ఫర్జన్గా జస్ట్ అజ్యూమ్ దట్ మనకి స్టాక్డ్ పర్సంటేజ్ సారీ 100% స్టాక్డ్ బార్ చార్ట్ ఉంది కదా. 100% స్టాక్డ్ బార్ చార్ట్ ఏమిస్తా చెప్పు రిజల్ట్ నీకు. 100% స్టాక్డ్ బార్ చార్ట్ యూజ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? డేటా 100% ఇస్తుంది, బట్ ఇట్ షోస్ వాల్యూస్ని కూడా చూపిస్తుంది. అండ్ ఐ మీన్ చూపిస్తుంది కంట్రీ కదా. వైజ్ వాల్యూస్. యా. రైట్. సో దీంట్లో పర్సంటేజెస్ కూడా చూపిస్తుంది, అంతే కదా. ఏది సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం సెగ్మెంట్ వైజ్ పర్సంటేజెస్ చూపిస్తుంది, అవునా? ఎస్ సార్. యా. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, నాకు జస్ట్ అజ్యూమ్ దట్ దిస్ ఈస్ ద 100%. 12 crores 60 lakhs 66 lakhs అనేది 100%. సో ఇది ఈచ్ కంట్రీ 12 crores-లో 2 crores సంథింగ్ వాల్యూస్ ఇస్తుంది. సో నేను ఏమంటానంటే దీన్ని 100% అజ్యూమ్ చేసుకుని ఈచ్ కంట్రీ ఎంత పర్సెంట్ ఇచ్చిందో చెప్పాలి మనం. ఓకే, అంటే ఇది 100% అనుకుంటే ఈ 100%లో ఇది ఎంత పర్సెంట్ ఇస్తుంది, ఇది ఎంత పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో అలా ఈచ్ కంట్రీ ఎంత పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుందో మనం చెప్పాలి. అలా చెప్పాలంటే క్యాలిక్యులేషన్ ఏంటంటే ఈచ్ కంట్రీ వాల్యూ డివైడెడ్ బై ఓవరాల్ వాల్యూ. సో ఈ వాల్యూని దీంతో డివైడ్ చేస్తే మీకు పర్సంటేజ్లో వాల్యూ వస్తుంది. అది మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు డివైడ్ ఈచ్ కంట్రీ వాల్యూ బై ఓవరాల్ వాల్యూ. సో మనకు ఆల్రెడీ ఈచ్ వాల్యూ వచ్చేసింది, ఈచ్ కంట్రీ వాల్యూ. సో నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, నౌ వీ హ్యావ్ టు డివైడ్ బై ద ఓవరాల్ వాల్యూ. సో ఈ ఓవరాల్ వాల్యూ అనేది ఎలా తీసుకొస్తాం, సో ఎలా డివైడ్ చేస్తాం, అది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో నేనేం చేస్తానంటే సమ్ ఆఫ్ సేల్స్ చేస్తాను. ఓకే, ఫస్ట్ సో రిక్వైర్మెంట్ అర్థమైందా ఫర్జానా? ఎస్ సార్. ఓకే.
సో ఫస్ట్ విల్ డూ వన్ థింగ్, టోటల్ సేల్స్ తీసుకుందాం. టోటల్ సేల్స్ తీసుకుని సమ్ ఆఫ్ సేల్స్ తీసుకుందాం. ఓకే, సమ్ ఆఫ్ సేల్స్ తీసుకున్నాం కదా, విల్ ఎంటర్. ఓకే, విల్ సెలెక్ట్ ది టోటల్ సేల్స్. సో నీకు టోటల్ సేల్స్ సమ్ ఆఫ్ సేల్స్ రెండు సేమే వస్తున్నాయి ఏంటి? మనకి ఏం చేస్తాం క్యాలిక్యులేషన్? సమ్ అప్ అయిపోయి ఒకే వాల్యూస్ చూపిస్తున్నాయి. యా, సో సమ్ అప్ అయిపోయి నువ్వు కంట్రీ వైజ్ తీసుకున్నప్పుడు కంట్రీ వైజ్ ఈచ్ వాల్యూ ఇస్తుంది, అంతేనా? ఎస్ సార్. బట్ నేనేం అడుగుతున్నాను, మనకి ఈ వాల్యూ ప్రజెంట్ చేయాలి, వీ హ్యావ్ టు ఓకే. షో దిస్ వాల్యూ. సో టోటల్ సేల్స్ అంటే ఏమి ఇస్తారు చెప్పు? టోటల్ సేల్స్ అంటే ఇదేనా? ఎస్ సార్. ఇప్పుడు మనం సమ్ అంటే ఏంటి చెప్పండి, ఒక కాలం మీద సమ్ అప్లై చేస్తే ఆ లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని సమ్ చేసి సింగిల్ వాల్యూ ఇస్తుంది, అవునా? ఎస్ సార్. అప్పుడు మనకి 12,66 lakhs అవుతుంది. కానీ అదే క్యాలిక్యులేషన్ తీసుకొచ్చి నువ్వు ఏదైనా ఒక కేటగిరీ పెట్టి ఆ కేటగిరీలో సేల్స్ పెట్టినప్పుడు ఏం చేస్తుంది, ఆ వాల్యూ మొత్తాన్ని కేటగిరీ ప్రకారం ఏంటి స్ప్లిట్ చేసి వాల్యూస్ ఇస్తుంది, అవునా? ఎస్ సార్. But what we have to do now, we have to show 12 crore 66 lakhs for each country. అన్నిట్లో కూడా ఇదే వాల్యూ రావాలి, నాకు ఈ వాల్యూ రాకూడదు. ఓకే, సో హౌ టు డూ దట్? దాన్ని ఎట్లా అచీవ్ చేస్తాం అంటే ఆల్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అచీవ్ చేస్తాం. ఓకే, సో దాని క్యాలిక్యులేషన్ ఎలా రాస్తామో చూద్దాం. సో ఇఫ్ యూ రిమెంబర్, మనం రన్నింగ్ టోటల్ రాస్తున్నప్పుడు ఆల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం, గుర్తుందా ఎవరికైనా? రన్నింగ్ టోటల్ ఆల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా. ఎస్ సార్. సో ఇప్పుడు ఆల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తా చూడండి, టోటల్ సేల్స్ ఆల్. సో ఇక్కడ సేమ్ రాద్దాం, క్యాలిక్యులేట్ టోటల్ సేల్స్ తీసుకుందాం. ఇక్కడ మనం పెట్టాల్సిన ఫిల్టర్ ఏంటంటే, ఇక్కడ మనకి ఫ్రాన్స్ మీద స్ప్లిట్ అయిపోతుంది, సారీ కంట్రీ అనే కాలం బేస్ చేసుకుని స్ప్లిట్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలి, ఈ కంట్రీ కాలం మీద ఫిల్టర్ రిమూవ్ చేయాలి. సో ఈ వాల్యూ అనేది దీంట్లోకి వచ్చినప్పుడు దీని మీద బేస్ చేసుకుని వాల్యూ అనేది స్ప్లిట్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఈ కంట్రీ మీద అసలు ఈ వాల్యూస్ అనేది స్ప్లిట్ అవ్వకూడదు. స్ప్లిట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఒక ఫంక్షన్ రాయాలి, దాన్ని ఆల్ అంటాం అనమాట. ఆల్ ఏం చేస్తుందంటే దీని మీద ఫిల్టర్ని రిమూవ్ చేస్తుంది, రిమూవ్ చేసి ఈ వాల్యూని స్ప్లిట్ చేస్తుంది. సో ఈ కంట్రీని పట్టించుకోదన్నమాట. పట్టించుకోకుండా ఈ 12,66 lakhs ఉంది చూసారా, దీన్ని తీసుకొచ్చి అన్ని రోజుకి మీకు ఎన్ని కంట్రీస్ ఉన్నా ఈ సింగిల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ విల్ రిమూవ్ ద ఫిల్టర్ ఆన్ ది సెలెక్టెడ్ కాలం. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ కంట్రీ అని టైప్ చేస్తాను. ఓకే, కంట్రీ తీసుకోండి, క్లోజ్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో టోటల్ సేల్స్ ఆల్ తీసుకోండి. సో ఫర్దర్ నౌ what values are you seeing here? టోటల్ సేల్స్. టోటల్ సేల్స్ ఇందాక మనం చేసినప్పుడు అలా వచ్చిందా? బేస్డ్ ఆన్ అవును. కంట్రీ స్ప్లిట్ అయిపోయింది కదా. సో బట్ ఇక్కడ మనకి ఎందుకు వస్తుందంటే ఈ ఆల్ అనే ఫంక్షన్ యూజ్ చేసి టోటల్ సేల్స్ మీదే అయితే ఫిల్టర్ని ఏం చేస్తాం అంటే రిమూవ్ చేస్తాం అనమాట. సో జనరల్గా ఏమవుతుందంటే టోటల్ సేల్స్ పెట్టుకున్నప్పుడు అది దీని మీద ఫిల్టర్ అప్లై అయ్యి దీని ప్రకారం వాల్యూస్ని స్ప్లిట్ చేస్తుంది. మనకు ఆ ఫిల్టర్ వద్దు, ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఫిల్టర్ అనే సెలెక్టెడ్ కాలం. సో నాకు ఆ ఫిల్టర్ వద్దు, నాకు ఓవరాల్ వాల్యూయే కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం అంటే ఆల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఈ ఆల్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ స్పెసిఫిక్ కాలం మీద ఏదైతే కాలం సెలెక్ట్ చేశారో దాని మీద ఫిల్టర్ రిమూవ్ చేసి ఆల్ వాల్యూ చూపిస్తుంది. అర్థమైందా మీకు? ఎవరికైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాల్యూ డివైడెడ్ బై ఈ వాల్యూ చేయాలి, అంతేనా? సో మనం ఫార్ములా ఏంటి ఇక్కడ చూసాము, ఈచ్ కంట్రీ సేల్స్ డివైడెడ్ బై టోటల్ కంట్రీ సేల్స్. సో అంటే ఈ 2,67 lakhs డివైడెడ్ బై 12,66 lakhs, దానికి డివైడ్ అనే ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్ మనం యూజ్ చేయాలి. ఓకే, 2 డిఫరెంట్ వేస్లో చేయొచ్చు, నేను డివైడ్ అనే ఫంక్షన్తో చెప్తాను. సో డివైడ్ అని యూజ్ చేయండి, టోటల్ ఓకే కంట్రీ వైజ్ సేల్స్ పర్సంటేజ్ అని తీసుకుందాం. చూడండి ఇది ఏం చేస్తుంది, డివైడ్ ఫస్ట్ న్యూమరేటర్ ఏంటి మనకి టోటల్ సేల్స్, కామా డినామినేటర్ ఏంటి టోటల్ సేల్స్ ఆల్. ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ వస్తే 0 అప్లై చేయండి.
ఓకే, చూద్దాం. సో సేల్స్ పర్సంటేజ్ అనేది సెలెక్ట్ చేశాను. సేల్స్ పర్సంటేజ్ సెలెక్ట్ చేస్తే పాయింట్స్లో ఉంటుంది. సో ఇంటూ 100 చేయాలి. ఇక్కడ అయినా 100 చేయొచ్చు, లేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ మెజర్ని క్లిక్ చేయండి. ఈ మెజర్ని క్లిక్ చేసినప్పుడు మీకు ఫార్మాట్ వస్తుంది. ఈ ఫార్మాట్లోకి ఫార్మాట్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఉంటుంది. ఇది పాయింట్స్లో ఉంది. పాయింట్స్ని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేయాలి. సో సెలెక్ట్ ద మెజర్ అండ్ ఇఫ్ యూ కెన్ సీ హియర్ పర్సంటేజ్ లోగో. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. ఈ పర్సంటేజ్ లోగో మీద క్లిక్ చేసినప్పుడు ఇది పర్సంటేజ్ కింద మార్చేస్తుంది. So now you can see the percentage, right? So if you see here, it is considering this total value as a 100%, and out of 100%, each country is contributing this much individually. Okay, Canada is contributing 21.10%, France is contributing 21.22%. So if you have a doubt, you can divide numerator value by denominator value and you can get this percentage. అర్థమైందా మీకు? ఏమైనా డౌట్ ఉందా? ఎవ్రీవన్, ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంటర్వ్యూలో అడుగుతారు మిమ్మల్ని. ఫర్జాన్ అర్థమైందా నీకు? తనుష, అశ్రిత? ఎస్ సార్. సో మీరు Yes, రన్నింగ్ sir. టోటల్లో ఆల్ అని యూస్ చేస్తారు చూసారా? ఆల్ అనేది ఏం చేస్తుందంటే డేట్ మీద ఫిల్టర్ తీసేస్తుంది. రన్నింగ్ టోటల్లో మనం ఏం చేస్తాం తనుష? మన సార్ రన్నింగ్ టోటల్ అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పు? మన క్యాలెండర్లో డే 1 నుంచి ఏంటి స్టార్టింగ్ డేట్, కరెంట్ డేట్ వరకు ఇవ్వాలి. అవును కదా? ఎస్ సో అందుకని ఆల్ యూస్ చేస్తాం. ఆల్ ఏం చేస్తుందంటే ఫర్ సపోజ్ డేట్ అనేది ఈరోజు ఉందనుకో, ఈరోజు తీసుకో. ఆల్ అనేది ఏం చేస్తుందంటే డేట్ మీద ఫిల్టర్ రిమూవ్ చేసేస్తుంది. ఫిల్టర్ రిమూవ్ చేసినప్పుడు అది డే 1 ఇనిషియల్ డే కదా, స్టార్టింగ్ డేట్ నుంచి కరెంట్ డేట్ వరకు వర్కౌట్ అవుతుంది. అందుకు ఆల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అర్థమైందా మీకు? ఎస్ సార్. అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైంది కదా? సో తనుష, నౌ విల్ వర్క్ విత్. నేను ఏం చేస్తానంటే కంట్రీ పెట్టాను కదా, సో సింపుల్గా ఇప్పుడు మీరు ఈజీగా చెప్పచ్చు నాకు. ఓకే, ఎగ్జాంపుల్స్ చేపిస్తాను మీకు. ఇప్పుడు నేను సెగ్మెంట్ ప్రొడక్ట్ తీసుకున్నాను. ఓకేనా? ప్రొడక్ట్లో టోటల్ సేల్స్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇండివిజువల్గా ఏంటి పర్సంటేజెస్ చూపించాలి. హౌ టు డూ దట్? టోటల్ సేల్స్ బై టోటల్ సేల్స్ ఆల్ చేస్తాం సార్. యా, ఓకే, నాకు క్యాలిక్యులేషన్ చెప్పు, రాస్తాను. సో యా సారీ చెప్పు. టోటల్ సేల్స్ ఇస్ ఈక్వల్ టు యా, ఓకే, మనం ఏం చేద్దామంటే ప్రాఫిట్. ఓకే ఫైన్, సేల్స్ తీసుకుందాం, అర్థమవుతుంది. యా, టోటల్ సేల్స్ పర్సంటేజ్ ఈక్వల్ టు, యా చెప్పు, సేల్స్ క్యాలిక్యులేట్ టోటల్ సేల్స్. ఓకే, తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఆల్ యూజ్ చేయాలి. ఆల్లో ఏం పెట్టాలి? ఇప్పుడు ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాము? ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నాం. సో వి జస్ట్ ప్రొడక్ట్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చి చూద్దాం. ఓకే, టోటల్ సేల్స్ కదా, టోటల్ సేల్స్ పర్సంటేజ్. ఇప్పుడు మీకు ఎంత వచ్చింది? ఓవరాల్ వాల్యూ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం డివైడ్ చేయాలంటే ఏం చేయాలి? డివైడ్ అయిన ఫంక్షన్ యూజ్ చేసి చేయాలి. అవునా? ఓకే, సో ఇప్పుడు మీకు కొత్త కాన్సెప్ట్ చెప్తాను చూడండి. వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ చెప్తాను ఇప్పుడు. ఓకే, టఫ్ కాదు, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, వేరియబుల్ అనే కాన్సెప్ట్ చెప్తాను ఇప్పుడు మీకు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం టోటల్ సేల్స్ పర్సంటేజ్ చేసాం కదా, దీన్ని ఓకే దాన్ని అలానే ఉంచుదాం. సో వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే సేమ్ మెజర్లోనే ఏం చేస్తామంటే ఇప్పుడు మనం తనుష ఏం చేసాము? టోటల్ సేల్స్ అనే ఒక మెజర్ రాసుకున్నాం. అవునా? టోటల్ సేల్స్ అనే మెజర్ రాసుకున్నాం. మళ్ళీ టోటల్ పర్సంటేజ్ అని ఒక మెజర్ రాసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏం చేయాలి?
డివైడ్ చేయాలి. డివైడ్ చేయడానికి Divide ఇంకొక మెథడ్ రాసుకుంటాం. సో, ఎన్ని మెథడ్స్ అవుతున్నాయి మనకి? 3. 3 అవుతున్నాయి కదా! సో, ఇలాంటి Yes. కేసెస్‌లో ఏం చేయొచ్చంటే ఒకే మెథడ్‌లో అన్నీ రాసేయవచ్చు. సో, హౌ టు డూ దట్? వేరియబుల్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని చేస్తామనమాట. సో, ఎట్లా వర్కౌట్ అవుతుందంటే, మీకు మెజర్‌ల మీద రీయూజబుల్ మెజర్స్ అని లాస్ట్ టైమ్ చెప్పాను గుర్తుందా మీకు? Yes. సో, వేరియబుల్స్ ఏం చేస్తామంటే ఇలా ఫస్ట్ వేరియబుల్ జస్ట్ మీ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? మీకు అర్థం అవ్వాలని చెప్పి వేరియబుల్స్ అని ఇస్తాను నేను. టోటల్ పర్సెంటేజ్ అని ఇస్తాను చూడండి. ఓకే. సో, ఇక్కడ ఏం చేయాలంటే షిఫ్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే న్యూ లైన్‌కి వస్తుంది. ఇక్కడ వార్ అని ఇవ్వాలి. ఓకేనా? వార్ అనేది ఒక ఫంక్షన్. వార్ అనేది ఇచ్చి ఏం చేస్తామంటే టోటల్ సేల్స్ అని ఇచ్చి ఓకే స్పేస్ ఉండదు ఇక్కడ. వార్ అని ఏంటంటే ఇది వేరియబుల్ అనమాట. ఇది ఒక ఫంక్షన్ సారీ. వేరియబుల్ అంటే ఏం కాదు. మీరు ఒక నేమ్‌ని డిఫైన్ చేసి ఇక్కడే క్యాలిక్యులేషన్ రాస్తారు. సమ్ ఆఫ్ సేల్స్. ఓకే. ఇదొక మీరు ఒక మెజర్ క్రియేట్ చేస్తారా? ఆ మెజర్‌ని ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక నేమ్ ఇచ్చి దాన్ని డిఫైన్ చేస్తారు. వేరియబుల్ అంటే ఒక కాలమ్‌ని ఒక మెజర్‌ని మీరు డిఫైన్ చేస్తారు. ఆ డిఫైన్ చేయడానికి వేరియబుల్ అనే దాన్ని వాడతారనమాట. ఓకే. వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్‌కి ఒక నేమ్ ఇస్తారు. ఆ నేమ్ ఇచ్చి ఆ నేమ్‌లో మీ క్యాలిక్యులేషన్‌ని సేవ్ చేసుకుంటున్నారు. అర్థమైందా? ఇది ఒక మెజరే. ఆ మెజర్‌ని మనం వేరియబుల్స్ అంటాం. అంటే ఒక నేమ్ తీసుకుని ఆ నేమ్‌లో ఒక వాల్యూ ఇచ్చుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వేరియబుల్ తీసుకోండి. ఇక్కడ ఏం చేస్తావు నువ్వు? టోటల్ సేల్స్ ఆల్ అని తీసుకో. ఓకే. హైఫెన్ ఇవ్వండి, స్పేస్ ఇవ్వకూడదు. ఇక్కడ ఏం చేస్తున్నావు? క్యాలిక్యులేట్. ఓకే. క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ సేల్స్. ఓకే. నువ్వు సమ్ ఆఫ్ సేల్స్ తీసుకోవచ్చు లేకపోతే వేరియబుల్ తీసుకోవచ్చు. ఓకే లేదు. సమ్ ఆఫ్ సేల్స్ సేమ్ అదే ఫార్ములాని ఇక్కడ రాసేసాను. ప్రొడక్ట్. సో ఇప్పుడు నువ్వు 2 మెజర్స్ క్రియేట్ చేయాలి. ఆ 2 మెజర్స్‌ని ఏం చేస్తున్నావు? ఒకే మెజర్‌లో క్రియేట్ చేస్తున్నావు. ఇక్కడ వేరియబుల్స్ కాన్సెప్ట్ యూజ్ అవుతదా? వేరియబుల్ అనేది ఏం కాదు. ఒక టెంపరరీ మెజర్ కింద క్రియేట్ చేసి ఆ మెజర్‌లో నువ్వు ఇచ్చిన క్యాలిక్యులేషన్‌ని సేవ్ చేస్తున్నావు. మీకు ఈజీగా చెప్పాలంటే ఒక టెంపరరీ మెజర్ అనుకోండి. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ టెంపరరీ మెజర్ విచ్ విల్ హోల్డ్ యువర్ లాజిక్. ఓకే. సో ఫస్ట్ ఏం చేసావు? ఒక మెజర్ తీసుకున్నావు. ఆ మెజర్‌లో ఏంటి? నీ లాజిక్ రాస్తావు. మళ్ళీ ఇంకొక మెజర్ తీసుకున్నావు. దాని దగ్గర కూడా నీ లాజిక్ రాస్తావు. ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏంటంటే రిటర్న్ అని వాడాలన్నమాట. రిటర్న్ అని తీసుకుని ఈ రిటర్న్లో వాడాలి. ఏం యూజ్ చేస్తున్నావు? డివైడ్ ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఓకే. రిటర్న్ అని తీసుకుని ఇప్పుడు ఈ వేరియబుల్స్ని కాల్ చేయి. ఇది ఉంది కదా టోటల్ సేల్స్ని కాల్ చేయి. టోటల్ సేల్స్. ఓకే. నీకు ఎక్స్ అని ఉంటుంది చూడు. ఇవి మెజర్స్. వీటిని వేరియబుల్స్ అంటారు. నువ్వు డిఫైన్ చేసిన వేరియబుల్స్. టోటల్ సేల్స్ కామా మళ్ళీ ఎక్స్ అని ఉంటుంది చూడండి. ఎక్స్లో టోటల్ సేల్స్ తీసుకో. ఓకే. సో ఇప్పుడు దీని మొత్తాన్ని వేరియబుల్ అంటాం. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ you're trying to write 6 to 7 measures individually and executing one by one individually. Instead of doing that, you can write all those calculations in one measure using variable concept, and it will execute when you execute that measure, it will execute all the measures inside the measure. అంటే మీరు ఇండివిజువల్ మెజర్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు చేసేదానికన్నా మీరు ఆ మెజర్స్ అన్ని ఇక్కడే రాసేసుకుని ఈ ఒక్క మెజర్ని ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. అన్ని మెజర్స్ని వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేసుకుని మీకు అవుట్పుట్ ఇస్తుంది. రీయూజబుల్ అంటారు అనమాట దీన్ని. ఒకే దాన్ని మీరు రీయూజ్ చేసుకునేలాగా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తా చూడండి. సో ఈ మెజర్ని కాల్ చేస్తా చూడండి ఇక్కడికి. వేరియబుల్ ఓకే పర్సంటేజ్ కదా, జస్ట్ పర్సంటేజ్ సింబల్ సెలెక్ట్ చేయండి సరిపోతుంది. సో మీకు ఇది 100% తీసుకుంది. ఆ 100%లో ఈచ్ వన్ ఎంతెంత కాంట్రిబ్యూట్ చేస్తుందో వచ్చింది. అర్థమైందా మీకు? వేరియబుల్ అంటే ఏంటి, మెజర్స్ అంటే ఏంటి అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఏంటి వేరియబుల్ అంటే ఏంటి చెప్పండి. Temporary measure where to store the logic. ఎగ్జాక్ట్లీ.
సో రీయూజబుల్ అనమాట. అంటే మీరు ఇప్పుడు ఇన్ని మెజర్స్ మనం క్రియేట్ చేస్తాం కదా, యాక్చువల్గా మనం చేయాల్సింది డివైడ్. ఆ డివైడ్ కోసం టోటల్ సేల్స్ ఒక మెజర్, టోటల్ సేల్స్ వల్ల ఒక మెజర్, మళ్ళీ పర్సంటేజ్ ఒక మెజర్, 3 మెజర్స్ క్రియేట్ చేస్తాం. ఈ 3 మెజర్స్ బదులు ఈ 3 కలిపి ఒకే దాంట్లో చేయొచ్చు. అప్పుడు ఈ మెజర్స్ మనకి అవసరం లేదు. సో అలా మనం వన్ షాట్లో అన్నిటిని కంప్లీట్ చేస్తాం. అర్థమైందా? ఎస్ సార్. యా, దీన్ని రీయూజబుల్ మెజర్స్ అంటాం అనమాట. ఈ మెజర్ని ఎన్నిసార్లు దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా లేదా? యా, విల్ గో విత్ అనదర్ ఎగ్జాంపుల్. సో హర్షిత నువ్వు చెప్పు, నేను సెగ్మెంట్కి చేద్దాం అనుకుంటున్నా. సేమ్ ఇప్పుడు మనం దీన్ని ఎలా వర్కౌట్ చేసామో సేమ్ సెగ్మెంట్కి చేద్దాం అనుకుంటున్నా. వేరియబుల్స్. యా, చెప్పండి ఎలా చేద్దాం. సెగ్మెంట్ వైస్ తీసుకో. సెగ్మెంట్ తీసుకుంటా, ప్రాఫిట్కి వెళ్దాం మనం. ఓకే, సెగ్మెంట్ వైజ్ ప్రాఫిట్ తీసుకుంటాం. ఓకే, ఫైన్. చెప్పు, నాకు డైరెక్ట్ పర్సంటేజ్ వచ్చేసేలా చెప్పు. ఓకే సార్. అది న్యూ మెజర్ తీసుకుంటా. ఓకే, అప్పుడు ఒక వేరియబుల్. యా, ఒక్క నిమిషం, ఇది ఓపెన్ అవుతుంది. యా, ఫైన్. మనం వేరియబుల్ అని తీసుకుందాం. వేరియబుల్ సెగ్మెంట్ అని తీస్తాం. ఓకే, సెగ్మెంట్. ఓకే సార్. యా, చెప్పు. ఈక్వల్స్ టు వేరియబుల్ అది వేర్ టోటల్ ప్రాఫిట్ ఓకే, ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ టోటల్ షీట్ 1 ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ వేర్ టోటల్ ఆల్ ప్రాఫిట్, అదే ఆల్ టోటల్ రైట్. ఓకే, ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ క్యాలిక్యులేట్ అదే వేర్ టోటల్ ప్రాఫిట్. ఓకే, దీనికి రిటర్న్ తర్వాత దీన్ని కాల్ చేయొచ్చు అనమాట. రిటర్న్ ముందు ఇది వర్కౌట్ అవ్వదు. ఓకేనా? ఓకే సార్. వేరియబుల్ కాల్ చేయలేము, రిటర్న్ తర్వాత కాల్ చేయొచ్చు. ఓకే, ఓకే సార్. ఇప్పుడు ఆల్ సెగ్మెంట్. ఓకే, గుడ్. అప్పుడు నువ్వు రిటర్న్ తీసుకో. ఓకే, రిటర్న్ అని చెప్పి ఇప్పుడు నువ్వు రాసుకోవచ్చు ఫార్ములా. డివైడ్ న్యూమరేటర్ ఏంటి మనకి? ఆల్ వస్తుంది, టోటల్ ప్రాఫిట్ వస్తుంది. ఇది కదా వేరియబుల్ బై వేరియబుల్ డివైడ్ చేస్తే. ఓకే సార్, అర్థమైంది. న్యూమరేటర్. ఓకే సార్. న్యూమరేటర్ కామా నెక్స్ట్ కామా టోటల్ ఆల్ ప్రాఫిట్. గుడ్. ఓకే సార్, ఇక్కడ ఇంటూ 100 రాసేసుకోవచ్చు కదా సార్? ఓకేనా? ఓకే సార్. ఒక్క నిమిషం, చిన్న మిస్టేక్ చేశాను. కామా 0. ఒక్క నిమిషం, ఇది ఇట్లా కాదు. అప్పుడు ఇంటూ 100 చేయాలని డివైడ్ వాడకూడదు. బై టోటల్ కదా, టోటల్ సేల్స్. టోటల్ ఆల్ ప్రాఫిట్. నువ్వు ఓకే చెప్తాను చూడు. నువ్వు ఇంటూ 100 చేయాలంటే ఎలా చేయాలంటే డివైడ్లో పెట్టకూడదు. ఓకేనా? డైరెక్ట్గా బై టోటల్ ప్రాఫిట్ డివైడ్ అని యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. టోటల్ ఆల్ ప్రాఫిట్ ఇంటూ 100. ఓకే సార్. 100 చేసి చూద్దాం పర్సంటేజ్ మారాలి. 100 కావట్లేదు. ఒక్క
అదే యాంఫ్రథన్ అదే బ్రాకెట్స్ పెట్టాలేమో సార్. లేదు లేదు, చూద్దాం చూద్దాం. టోటల్ ప్రాఫిట్, ఆల్ ప్రాఫిట్, అసలు అవుట్పుట్ ఏంటో చూద్దాము. ఓకే, సో ఇన్ కేస్ ఇట్లాగా రాంగ్ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం, అది ఆల్ పర్ఫెక్ట్ వస్తుందా లేదా. 100% ప్రాఫిట్ సెగ్మెంట్. ఒక్క నిమిషం, అసలు క్యాలిక్యులేట్ సమ్ షీట్. ఓకే, now we got it. ఓకే ఓకే, స్టిల్ 2% ఎందుకు వస్తుంది. ఓకే ఫైన్, చూడండి నేను చెప్తాను ఇది హౌ ఇట్ వర్క్స్ అనేది. సో తను సారీ ఫర్జానా, సారీ అశ్రిత. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక్క నిమిషం ఎర్రర్ ఎందుకు ఇస్తుంది. టోటల్ ప్రాఫిట్ total profit from total profit. ఓకే ఫైన్. సో ఫర్జా సారీ అశ్రిత, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్ సార్. మన ఇంటూ 100 చేస్తాం కదా, అది ప్రాపర్గా లేదు. అందుకని చెప్పేసి మనకు ఇందాక పర్సంటేజ్ రాలేదు. ఓకేనా, మనం పర్సంటేజ్ యాడ్ చేసుకో. సో దానికి సో మనం అందుకే ఏం చేస్తామంటే డైరెక్ట్ డివైడ్ అనే సింబల్ యూస్ చేసేసి ఇక్కడ పర్సంటేజ్ని క్లిక్ చేయండి. సో వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ దిస్ పర్సంటేజ్, వాట్ ఇట్ విల్ డూ, ఇట్ డైరెక్ట్లీ కన్వర్ట్ దట్ వాల్యూ ఇంటూ ద పర్సంటేజ్ వాల్యూ. ఓకే సార్. ఓకేనా, లేదంటే మనం మాన్యువల్గా చేయాలి. సో ప్రెసెంట్ ఇది ఫాలో అవ్వు, నేను ఆ పర్సంటేజ్ చెప్తాను నీకు. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు నీకు పర్సంటేజెస్ చూడు, ఇది 7% ఉంది, ఇది మైనస్లో ఉంది, అందుకే నీకు -2 వచ్చింది. సో ఇది 67% ఉంది, నియర్ బై వాల్యూ. ఓకే, సో నువ్వు అన్ని వ్యాలిడేట్ చేసుకుంటే కరెక్ట్ వస్తుంది. ఓకేనా, సో ఆల్ అనేది మీ అందరికి అర్థమైంది, ఏమైనా డౌట్ ఉందా ఎనీవన్? అర్థమైంది సార్. అర్థమైంది కదా, సో ఫైన్. ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు వేరియబుల్ కాన్సెప్ట్ కూడా అర్థమైందా? వేరియబుల్ కాన్సెప్ట్ ఎస్ కదా, ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఆల్ సెలెక్టెడ్కి మీకు ఒక డిఫరెన్స్ చెప్తా చూడండి. సో విల్ గో విత్ దిస్ వన్ ఓన్లీ. టోటల్ సేల్స్ పర్సంటేజ్ కదా. యా, సో తనుష, ఇక్కడ మనం దేని ప్రకారం చేస్తాం చెప్పు, ఆల్ అనే ఫంక్షన్ దేంట్లో యూజ్ చేస్తాం చెప్పు. సేల్స్ పర్సంటేజ్. సేల్స్ నో ఆల్ అనే ఫంక్షన్ దేని మీద పెట్టాం మనం? టోటల్ సేల్స్ కంట్రీ కదా. సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ నేను కంట్రీ వైజ్ టోటల్ సేల్స్ వచ్చింది, అంతేనా? కరెక్టే కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు సెగ్మెంట్ తీసుకున్నాను. సో సెగ్మెంట్ని తీసుకున్నప్పుడు ఓకే, దీంట్లోనే కదా న్యూ పేజ్లోకి వద్దాం. న్యూ పేజ్లో చూద్దాం. న్యూ పేజ్లో మనం సెగ్మెంట్ వైజ్ తీసుకున్నాం కదా, ఆ వేరియబుల్ ఓపెన్ చేస్తా చూడండి. సారీ, సెగ్మెంట్ తీసుకున్నాం. సెగ్మెంట్ తీసుకుంటే సారీ
సో ఇప్పుడు మనకి సేల్స్ ఉంది, సారీ ఇండివిజువల్ సేల్స్ ఉంది, టోటల్ సేల్స్ ఉంది. సో నేను ఏమంటానంటే నేను సెగ్మెంట్ సెలెక్ట్ చేస్తాను. సెగ్మెంట్ సెలెక్ట్ చేసినప్పుడు టోటల్ సేల్స్ స్ప్లిట్ అయిపోయింది చూసారా. సెగ్మెంట్ లేనప్పుడు మీకు ఓవరాల్ వాల్యూ వచ్చింది. బట్ వెన్ యూ సెలెక్ట్ సెగ్మెంట్, ఒక న్యూ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ టోటల్ సేల్స్ అనేది మళ్ళీ స్ప్లిట్ అయిపోయింది. ఎందుకు స్ప్లిట్ అయిపోయింది? ఎనీవన్ కెన్ ఆన్సర్? ఎవరైనా చెప్తారా? సో తనుష, ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే నువ్వు ఐ మీన్ ఇందాక మనం ఏం చేసామంటే కంట్రీ తీసుకున్నాం. కంట్రీ తీసుకున్నప్పుడు ఈ టోటల్ సేల్స్ అనేది ఇది ఇండివిజువల్ వచ్చింది. దాన్ని ఓవరాల్ వాల్యూ కింద తీసుకురావడానికి నువ్వు ఒక మెజర్ క్రియేట్ చేస్తావు. ఆ మెజర్లో కంట్రీని డిఫైన్ చేస్తావు. సో ఆల్ అనేది ఏం చేస్తుంది అంటే ఓన్లీ కంట్రీ వరకే పనిచేస్తుంది. మళ్ళీ నువ్వు ఒక కొత్త కేటగిరీ కాలం తీసుకొస్తే మళ్ళీ ఈ క్యాలిక్యులేషన్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో వెన్ యూ సెలెక్ట్ సెగ్మెంట్ వాట్ ఇట్ విల్ డూ అగైన్ ఇట్ విల్ గెట్ బ్రేక్ డౌన్. ఎందుకు అవుతుందంటే ఓన్లీ ఆల్ అనే ఫంక్షన్ కంట్రీ వరకే వర్కౌట్ చేస్తుంది. అంటే నీ టేబుల్లో కంట్రీ ఉంటేనే ఇది ఓవరాల్ వాల్యూ కింద చూపిస్తుంది. మళ్ళీ నువ్వు సెగ్మెంట్ తీసుకొచ్చావు అనుకో, ఇది ఓవరాల్ వాల్యూ కింద చూపించదు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ ఆల్ అనే ఫంక్షన్లో మీరు మల్టిపుల్ కాలమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్ టేబుల్ మీద పెట్టేస్తాం. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే టేబుల్లో ఏ కేటగిరీ సెలెక్ట్ చేసినా నాకు ఓవరాల్ వాల్యూ రావాలి. సో మనం కంట్రీ మీద పెట్టాం కాబట్టి కంట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ కంట్రీ మీద మీకు ఓవరాల్ వాల్యూ వస్తుంది. బట్ నేను సెగ్మెంట్ సెలెక్ట్ చేసినప్పుడు బ్రేక్ అయిపోతుంది. సో నేనేం చెప్తానంటే ప్రేమ్ నాకు అలా కాదు, నాకేంటంటే నా టేబుల్లో ఏ కేటగిరీ కాలం సెలెక్ట్ చేసినా నాకు ఓవరాల్ వాల్యూని చూపించాలి. అంటే దిస్ ఆల్ షుడ్ వర్క్ ఆన్ ఎంటైర్ టేబుల్. అంటే నీ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ మీద ఫిల్టర్ రిమూవ్ చేయాలి అన్నప్పుడు ఆల్ వాడతాం అనమాట. ఈ ఆల్ ఏం చేస్తామంటే డైరెక్ట్ టేబుల్ నేమ్ ఇచ్చేస్తాను. ఓకే, ఇంకా నువ్వు స్పెసిఫిక్ కాలం తీసుకో. ఎప్పుడైతే టేబుల్ నేమ్ ఇస్తావో ఈ ఆల్ ఏం చేస్తుందంటే అన్ని కేటగిరీ కాలమ్స్ మీద ఈ ఫిల్టర్ని రిమూవ్ చేస్తారు. ఓకే 1 సెకండ్. ఇప్పుడు చూడండి, మీకు ఎంత వాల్యూ వచ్చింది? ఇప్పుడు 12,66 lakhs వచ్చిందా? ఇందాక మీరు వర్కౌట్ చేసినప్పుడు ఏముంది? కెనడా వరకు మాత్రమే వచ్చింది. అదే మీరు వేరే న్యూ కాలం తీసుకుంటే బ్రేక్ అయిపోతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద ఫిల్టర్ ఆన్ ఆల్ ద కాలమ్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ టేబుల్, ఒక టేబుల్ అన్ని కాలమ్స్ మీద ఫిల్టర్ రిమూవ్ చేయాలంటే ఆల్ అని పెట్టి టేబుల్ నేమ్ ఇచ్చేసేయండి. అప్పుడు ఈ ఆల్ ఏం చేస్తుందంటే ఈ టేబుల్ ఉన్న అన్ని కాలమ్స్కి ఫిల్టర్ని రిమూవ్ చేసేస్తుంది. అర్థమైందా మీకు? ఏమైనా డౌట్ ఉందా? కొంచెం ఐ మీన్ డిఫరెన్స్ ఉండదు. అర్థమైంది కదా? ఓకే ఫైన్. ఇప్పుడు ఆల్ అనేది దెన్ హౌ ఇట్ విల్ వర్క్, ఇట్ విల్ రిమూవ్. మనం ఒక కాలం మీద ఫిల్టర్ రిమూవ్ చేయొచ్చు, లేకపోతే అన్ని కాలమ్స్ మీద ఫిల్టర్ని రిమూవ్ చేయొచ్చు. అందుకు ఆల్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. అర్థమైంది కదా? ఓకే, సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆల్ ఫంక్షన్ అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఏంటంటే సార్ నాకు ఓన్లీ కంట్రీ కాలం సెగ్మెంట్ కాలం మీదే ఫిల్టర్ వర్క్ అవ్వాలి, రిమూవ్ చేయండి. బట్ ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు నేను ప్రొడక్ట్ తీసుకున్నా, నేను ఇక్కడ ప్రొడక్ట్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు బ్రేక్ అయిందా? మీకు బ్రేక్ అవ్వాలా. కంట్రీ తీసుకున్న బ్రేక్ అవ్వాలా, సెగ్మెంట్ తీసుకున్న బ్రేక్ అవ్వాలా, అంబ్రెల్లా తీసుకున్న బ్రేక్ అవ్వాలా. ఎందుకు బ్రేక్ అవ్వలేదంటే ఆల్ అని తీసుకొచ్చి ఈ టేబుల్ మొత్తం మీద ఆల్ అప్లై చేస్తాం. సో ఇట్ విల్ రిమూవ్ ఫిల్టర్ అండ్ ఆల్ ద కాలమ్స్ ఇన్ టేబుల్. ఓకే, మీకు డెఫినేషన్ రాస్తాను ఇక్కడ. ఆల్ అంటే మీరు ఈజీగా చెప్పచ్చు, ఇట్ విల్ రిమూవ్ ఫిల్టర్ ఆన్ సింగిల్ కాలమ్, it will remove filter on a column or on entire table. ఓకే, మీరు సింగిల్ కాలమ్ కావాలంటే ఒక కంట్రీ కాలమే తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చి మీరు ఒక కంట్రీ కాలమ్ మీద తీసుకోండి. లేదు అంటే ఆ ఎంటైర్ టేబుల్ నేమ్ వచ్చి షీట్ 1 కదా మంది, షీట్ 1. సో మీరు ఒక టేబుల్ మీద రిమూవ్ చేయాలన్నా ఎంటైర్
ఎంటైర్ టేబుల్ మీద రిమూవ్ చేయాలన్నా సింగిల్ కాలం మీద కావాలన్నా మీరు ఆల్ వాడచ్చు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఆల్ సెలెక్టెడ్ ఏంటంటే సార్ నాకు 3 కాలమ్స్ ఉన్నాయి, కంట్రీ ఉంది, సెగ్మెంట్ ఉంది, ప్రొడక్ట్ ఉంది. సో నేనేమంటానంటే నాకు ఓన్లీ కంట్రీ సెగ్మెంట్ మీద వర్కౌట్ అవుతే చాలు, ప్రొడక్ట్ మీద వర్కౌట్ అవ్వకూడదు. ప్రొడక్ట్ వచ్చినప్పుడు ఫిల్టర్ అవుట్ అవ్వాలి, కానీ కంట్రీ సెగ్మెంట్ మీద ఈ రెండింటి మీద నాకు ఫిల్టర్ అవ్వకూడదు. అలాంటి కేసెస్లో ఏం చేస్తామంటే ఆల్ సెలెక్టెడ్ అంటాం. ఆల్ అంటే ఇట్ విల్ రిమూవ్ ద ఫిల్టర్. ఆల్ సెలెక్టెడ్ అంటే నువ్వు ఏ కాలమ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటావో ఓన్లీ ఆ కాలమ్స్ మీదే ఫిల్టర్ని రిమూవ్ చేస్తాను. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, కంట్రీ సెలెక్ట్ చేసుకుంటావు, సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకుంటావు. సో ఇట్ విల్ రిమూవ్ ఫిల్టర్ ఓన్లీ ఆన్ కంట్రీ అండ్ సెగ్మెంట్. ఓకే, నువ్వు ఏదైతే కాలమ్ సెలెక్ట్ చేసుకుంటావు దాని మీద ఫిల్టర్ని రిమూవ్ చేస్తుంది. సో నా విల్ గివ్ ఎ ట్రై. ఓకే, దీన్ని ఇలా సైడ్కి పెడదాం. ఓకే, దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటున్నా. జస్ట్ సెకండ్. ఓకే, నేను పేజ్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి, పేజ్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే దేన్ని క్యాన్వాస్ సెట్టింగ్స్లోకి వచ్చి ఇక్కడ పేజ్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కస్టమ్లోకి వెళ్ళి నేను ఏంటి హైట్ పెంచాలనుకుంటున్నాను, హైట్ని 800 చేశాను. ఓకే, ఇలా మీరు పేజ్ హైట్ని కానీ విడ్త్ని కానీ మార్చుకోవచ్చు. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనం విజువల్ని ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు దీని మీద వర్కౌట్ చేద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్ తీసేసా, సెగ్మెంట్ తీసేసా, ప్రొడక్ట్ తీసేసా, కంట్రీ తీసేసా. ఓకే, మనకు ఓన్లీ these two are there. Now we'll create a new measure. All selected how it was సేమ్ ఇందాక రాసినట్టుగానే రాస్తాం. ఆల్ ప్లేస్లో ఆల్ సెలెక్టెడ్ యూజ్ చేస్తాం అంతే. ఓకే, ఆల్ సెలెక్టెడ్ రాస్తున్నా చూడు. క్యాలిక్యులేట్ సమ్ టోటల్ సేల్స్, క్యాలిక్యులేట్ టోటల్ సేల్స్. ఓకే, టోటల్ సేల్స్ తీసుకోండి, కామా పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఆల్ ప్లేస్లో ఆల్ సెలెక్టెడ్. మీకు చూడండి ఎన్ని ఉన్నాయో, ఆల్ క్రాస్ ఫిల్టర్డ్ అవసరం లేదు, అది ఆల్ ఎక్సెప్ట్ ఆల్ సెలెక్టెడ్, ఇవే ఇంపార్టెంట్. సో ఆల్ సెలెక్టెడ్ తీసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నేమ్స్ని డిఫైన్ చేయండి. మీకు దేని మీద ఫిల్టర్ రిమూవ్ అవ్వాలి, కంట్రీ మీద ఫిల్టర్ రిమూవ్ అవ్వాలి, సెలెక్ట్ చేయండి. ఇంకొక కాలం ఏమనుకున్నాము, సెగ్మెంట్ అనుకున్నాం, సెలెక్ట్ చేయండి. సో we want to remove filter on country and segment only, not on product. So just select the products which you want to select, the columns which you want to remove the filter. Okay, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఆల్ సెలెక్టెడ్ సెలెక్ట్ చేయండి. సో ఆల్ సెలెక్టెడ్ అనేది ఓవరాల్ వాల్యూ ఇస్తుంది, కంట్రీకి వర్కౌట్ అయింది. నా విల్ చెక్ విత్ సెగ్మెంట్ కూడా వర్కౌట్ అయింది. అంటే కంట్రీ వైజ్ సెగ్మెంట్స్ అనేది మల్టిపుల్ అవుతుంది, బట్ యూ కెన్ సీ ద వాల్యూ, ఇట్ ఈస్ సేమ్. నా విల్ చెక్ ఫర్ ద ప్రొడక్ట్కి వచ్చినప్పుడు ఆల్ సెలెక్టెడ్ వాల్యూ అనేది బ్రేక్ అయిందా లేదా. సో అర్థమైందా మీకు, ఏమైనా డౌట్ ఉందా, ఆల్కి ఆల్ సెలెక్టెడ్కి డిఫరెన్స్ ఏంటో ఎవ్రీవన్ ఏమైనా డౌట్ ఉందా. ఇది Got it, sir. కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, బట్ ట్రై టు అండర్స్టాండ్. దిస్ ఈస్ అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో వెన్ దే ఆస్క్ యూ అబౌట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ సెలెక్టెడ్ అండ్ ఆల్ ఎక్సెప్ట్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ యూజింగ్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడు కరెక్ట్గా అర్థమవుతుంది. డెఫినేషన్స్ చెప్పొద్దు. ఆల్ సెలెక్టెడ్ అనేది మీరు ఓకే సింగిల్ లైన్లో డెఫినేషన్ చెప్పేసి వెంటనే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. మీరు ఎగ్జాంపుల్ ఇవ్వకపోతే వాడికి అర్థం కాదు, వాడు మిమ్మల్ని మళ్ళీ మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇఫ్ దే ఆస్క్ యూ ఇన్ ఇంటర్వ్యూ what is the difference between all and all selected, you have to answer that all will remove filters on all the selected column or table అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పండి. ఆల్ ఆఫ్ కాలమ్ తీసుకుంటే కంట్రీ తీసుకుంటే కంట్రీ మీద ఫిల్టర్ రిమూవ్ చేస్తుంది,
లేకపోతే ఆల్ ఆఫ్ టేబుల్ నేమ్ తీసుకుంటే ఆ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ మీద ఫిల్టర్ని రిమూవ్ చేస్తుంది. ఆల్ సెలెక్టెడ్ అంటే ఓన్లీ ద సెలెక్టెడ్ కాలమ్స్. ఇట్ విల్ రిమూవ్ ద ఫిల్టర్ ఓన్లీ ఆన్ ది సెలెక్టెడ్ కాలమ్స్. Like we have 3 columns: country, segment, product. If you select country and segment, it will remove filter on only country and segment, not on product. మీ అందరికి అర్థమైందా లేదా? ఏమైనా డౌట్ ఉందా? సో విల్ గో విత్ తనుష. తనుష అర్థమైందా నీకు? ఎస్ సార్. సో ఆల్కి ఆన్ సెలెక్టెడ్కి డిఫరెన్స్ ఏంటి చెప్పు. ఆల్ అంటే మనం పర్టికులర్ ఒక కాలం మీద పర్ఫామ్ చేయడానికి ఆల్ యూస్ చేస్తాం సార్. కమింగ్ టు సెగ్మెంట్, లైక్ ఆల్ మీన్స్ పర్టికులర్ కాలం సార్, లైక్ కంట్రీ అండ్ సెగ్మెంట్. దాని మీద ఫిల్టర్ అప్లై చేయడానికి, ఓకే ఓకే దాని మీద ఫిల్టర్ అప్లై చేయడానికి ఆల్ సెలెక్ట్ కాదు, ఆల్ అంటే ఏంటి? ఓ కాలం మీద వర్కౌట్ అవుతుందా, టేబుల్ మీద వర్కౌట్ అవుతుందా? అవుతుంది సార్. సో ఇట్ విల్ రిమూవ్ ఫిల్టర్ ఆన్ కాలం ఆర్ ఎల్స్ ఆన్ ఎంటైర్ టేబుల్, అంతేనా? ఎస్. అదే సెలెక్టెడ్ కాలమ్స్ కావాలంటే ఆల్ సెలెక్టెడ్. ఆల్ సెలెక్టెడ్. సో నేను మీకు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇది లాస్ట్, సో మీరు కన్ఫ్యూజ్ అవ్వదు. ఇది ఆల్ ఎక్సెప్ట్ అన్నమాట. ఎక్సెప్ట్ అంటే మీనింగ్ ఏం చెప్తున్నాను? ఎక్సెప్ట్ దిస్ అంటే ఏంటి? అంటే పర్టికులర్ కాలం, ఆ కాలం కాకుండా అది ఎగ్జాక్ట్లీ నైస్. సో అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ సపోజ్ నీ దగ్గర ఒక 10 కాలమ్స్ ఉన్నాయి, ఓకేనా? 10 కాలమ్స్లో ఏంటంటే ఒక కాలం తప్ప అన్ని కాలమ్స్ మీద ఫిల్టర్ రిమూవ్ అవ్వాలి. అంటే మనకి కంట్రీ, సెగ్మెంట్, కంట్రీ ఉంది, సెగ్మెంట్ ఉంది, స్టేట్ ఉంది, సిటీ ఉంది. సో మెనీ కేటగిరీ కాలమ్స్ ఉన్నాయి మన దగ్గర. 10 కాలమ్స్ ఉన్నాయి. సో 10 కాలమ్స్లో ఏంటంటే ఒక్క కాలం మీద ఫిల్టర్ అనేది అప్లై అవ్వాలి. ఓకే, మిగతా ఏ కాలం మీద కూడా ఫిల్టర్ అప్లై అవ్వకూడదు. అంటే ఇఫ్ యూ సెలెక్ట్ 9 కాలమ్స్, ఇట్ హ్యాస్ టు రిమూవ్ ద ఫిల్టర్. బట్ ఇఫ్ యూ సెలెక్ట్ ఎ పర్టికులర్ కాలం, ఇట్ హ్యాస్ టు కీప్ దట్ ఫిల్టర్. అప్పుడు ఆల్ ఎక్సెప్ట్ వస్తుంది అనమాట. చూపిస్తా చూడండి. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, కొంచెం జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. ఆల్ సెలెక్టెడ్ చూసాం కదా ఇప్పుడు. ఓకే, సో నేనేమంటానంటే తనుష, నాకు కంట్రీ మీద మాత్రమే ఫిల్టర్ అప్లై అవ్వాలి. అంటే నువ్వు కంట్రీ మీద పెట్టినప్పుడు నీకు ఇండివిజువల్స్ వాల్యూస్ రావాలి, కానీ నువ్వు సెగ్మెంట్ అండ్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేస్తే ఫిల్టర్ అనేది రిమూవ్ అవ్వాలి. ఎక్సెప్ట్ అంటే అంతే కదా. సెలెక్టెడ్కి ఎక్సెప్టెడ్కి డిఫరెన్స్ ఏంటి చెప్పు? సెలెక్టెడ్ అంటే మనం సెలెక్ట్ చేస్తాం, దాని మీద ఫిల్టర్ రిమూవ్ అవ్వాలి, అంతేనా? అసలు ఆల్ అంటే ఏంటి చెప్పు? అన్ని. ఇట్ విల్ రిమూవ్ ద ఫిల్టర్, అంతేనా? సో ఫస్ట్ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఆల్ అంటే ఇట్ విల్ రిమూవ్ ద ఫిల్టర్. ఆల్ సెలెక్టెడ్ అంటే నువ్వు సెలెక్ట్ చేసిన కాలమ్స్ మీద ఫిల్టర్ రిమూవ్ చేయాలి. ఆల్ ఎక్సెప్ట్ అంటే నువ్వు సెలెక్ట్ చేసిన కాలం తప్ప మిగతా అన్ని కాలమ్స్ మీద ఫిల్టర్ రిమూవ్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే ఫిల్టర్ అనేది రిమూవ్ చేయాలి, అంతే కదా? సో చూడండి, ఆల్ ఎక్సెప్ట్ క్యాలిక్యులేట్ టోటల్ సేల్స్, ఆల్ ఎక్సెప్ట్. నేనేమంటున్నాను, నాకు కంట్రీ వద్దంటాను, ఓకేనా? ఇక్కడ ఏంటంటే కొంచెం సింటాక్స్ డిఫరెంట్ ఉండదు. టేబుల్ నేమ్ కామన్, కాలం నేమ్. ఆల్ ఎక్సెప్ట్ ట్రై చేయండి. సో నీకు ఆల్ ఎక్సెప్ట్ పెట్టినప్పుడు కంట్రీకి నీకు ఏం వాల్యూస్ వస్తున్నాయి? ఓవరాల్ వాల్యూ వస్తుందా, నార్మల్ వాల్యూ వస్తుందా? కంట్రీ ఓవరాల్ వాల్యూ వస్తుంది. ఓవరాల్ వాల్యూ వస్తుందా? ఇండివిజువల్ వాల్యూ వస్తుంది కదా. కంట్రీ ఇక్కడ ఫిల్టర్ నీకు అప్లై అవ్వట్లా, ఫిల్టర్ రిమూవ్ చేయట్లేదు, అంతేనా? ఎస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రొడక్ట్ సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రొడక్ట్ సెలెక్ట్ చేసినప్పుడు ఒక్క నిమిషం కంట్రీ తీసేస్తాను. ప్రొడక్ట్ సెలెక్ట్ చేసినప్పుడు నీకు ఓవరాల్ వాల్యూ వస్తుందా? ఎస్. సెగ్మెంట్ సెలెక్ట్ చేద్దాం. సెగ్మెంట్ సెలెక్ట్ చేసినప్పుడు నీకు ఓవరాల్ వాల్యూ వస్తుందా? ఎస్. ఇప్పుడు కంట్రీ సెలెక్ట్ చేస్తాం.
కంట్రీ సెలెక్ట్ చేసినప్పుడు నీకు ఏమవుతుంది వాల్యూ? స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అవుతుంది కదా. సో ఇప్పుడు చెప్పండి వన్ బై వన్ డిఫరెన్స్ ఏంటి. యా విల్ జస్ట్ రైట్ ద డెఫినేషన్స్ ఇయా. ఆల్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆల్ సెలెక్టెడ్, ఆల్ ఎక్సెప్ట్లో అసలు కీ నోట్ ఏంటి చెప్పండి. రిమూవ్ ద ఫిల్టర్స్. రిమూవ్ ద ఫిల్టర్ అంతేనా? ఎస్. యా కీ నోట్ వచ్చి ఇట్ విల్ రిమూవ్ ద ఫిల్టర్. ఆల్ అంటే ఏంటి? సింగిల్ కాలం మీద కానీ టేబుల్ మీద కానీ రిమూవ్ చేస్తుంది. ఆల్ సెలెక్టెడ్ అంటే ఏంటి? పర్టికులర్ కాలం మీద ఫిల్టర్ రిమూవ్ చేస్తాం. రైట్ అంతే కదా. రాస్తాను చూడు. ఇట్ విల్ రిమూవ్ ఫిల్టర్స్ ఆన్ సెలెక్టెడ్ కాలమ్స్. మీరు ఏ కాలమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కాలమ్స్ మీద. ఓకే ఎగ్జాంపుల్ వచ్చి కంట్రీ ప్రొడక్ట్. ఓకే మరి ఆల్ ఎక్సెప్ట్ అంటే ఏంటి? ఎక్సెప్ట్ దట్ కాలం ఫిల్టర్ అనేది రిమూవ్ ఫిల్టర్స్ ఎక్సెప్ట్ వన్. except the selected column and then except the selected column. అంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్న కాలం తప్ప అన్ని కాలమ్స్ మీద అయితే రిమూవ్ చేస్తుంది అంతేనా? ఎస్ సార్. ఓకే సో క్లాస్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఎనీవన్ ఒక్కసారి మీరు చెప్పేస్తే నేను క్లాస్ క్లోజ్ చేస్తాను. విల్ గో వన్ బై వన్. సో తనుష నువ్వు చెప్పేస్తావు కదా. ఫస్ట్ అన్న నా విట్స్ యువర్ టర్న్. ఒక్కసారి మూడు డిఫరెన్స్ చెప్పండి. Yes, all means it will remove filters on a column or on an entire table. Okay. Example country, and all selected means it will remove filter on only particular selected columns. For example, country and segment. And all except means it will remove filters except the selected columns. Okay, good. Then Ashrita. So all it will remove filters on an entire table and also in the column. All select it removes the filters only on the selected columns, and all except it removes all the filters except for the particular column. Okay, good. Okay, fine. So అర్థమైంది కదా మీకు ఇది. సో అశ్రిత, what is the use of buttons? How it will work? Page navigation. For page navigation and for moving to go to another page and to come back to another page, and to add URLs, to add any information. We use buttons. Okay. So Tanusha, what is the use of clear all slices? It remove the filter on the slices. And Farzana, what is the use of apply all slices? It will apply particular filters on all slices. And how to upload the image? So go to insert. Here you can see image option. Okay. Click on this, then you will get an option. From there you need to select the image. Okay. Go to the style. In style, go to the image. There you can see upload image. Here you need to select the image. Okay. Sir, once can you tell bookmark? Yes, Farzani. I can't bookmark hear you. Bookmark. Sir, can you please repeat bookmark? Which image? Bookmark, sir. Bookmarks concept మనం ఇంకా డిస్కస్ చేయలేదు. We'll discuss bookmarks concept tomorrow. Okay. ఈ ఇమేజ్ ఎట్లా అప్లోడ్ చేసానో చూపించమంటావా? Yes, sir. Style తర్వాత చూపిస్తాను చూడు. Just we'll delete this. Okay. So we are in home page. Now go to the insert option. Okay. Go to the insert. Then go to the select this image. Now come to the style. Now click on this image. Here you can see upload image will be there. In image you can see browse. Click on this browse.
Now it will show the images from your laptop. Okay, select the image. I'll select the BI logo and click on open. Then it will upload the image. Got it? Go to the insert, Yes. click on this image, then come to the style and come to the upload image and just click on this browse. Okay. Any other doubts? Yes. Any other doubts? How to Yes. సో సేమ్ వర్క్ రేపు పొద్దున్న చేసుకుని రావాలి అందరు. ఓకేనా? ఇన్సర్ట్ ఇమేజ్ స్టైల్ దెన్ అప్లోడ్ ఇమేజ్. ఓకే ఫైన్. సో మీ అందరికీ క్లియర్ కదా ఈ ఇంటర్వ్యూ డెఫినేషన్స్? ఒకసారి మీరు రాసుకోండి. నేను ఆల్రెడీ మీకు డాక్యుమెంట్ ఇచ్చే దాంట్లో ఉంటాయి. ఇదైతే డామ్ షూర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. బాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే డెఫినేషన్ చెప్పాలి, ఎగ్జాంపుల్ చెప్పాలి. నాకు అలా కావాలి. ఓన్లీ డెఫినేషన్ కాదు. రేపు మిమ్మల్ని అడుగుతా, నాకు డెఫినేషన్ చెప్పాలి, యూ హ్యావ్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ ఎట్లా ఉండాలంటే ఫర్ సపోజ్ కంట్రీ ఈస్ దేర్, కంట్రీ ఈస్ హ్యావింగ్ 10, 20, 30. సో వెన్ యూ అప్లై ఆన్ ఇట్ విల్ షో ఇఫ్ యువర్ టోటల్ సేల్స్ ఇస్ లైక్ 100, ఫర్ ఈచ్ కంట్రీ ఇట్ విల్ షో 100. అలా మీరు ఒక ఎగ్జాంపుల్ చేసి నాకు చెప్పాలి. ఓకేనా? ఈ మూడింటికి ఈ బుక్ మనం ఈరోజు పేజ్ నావిగేషన్ చూసాం, ఆల్ ఎక్సెప్ట్ ఆల్ సెలెక్టెడ్ చూసాం, వేరియబుల్స్ చూసాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రేపు పొద్దున్న కంప్లీట్ చేసాం. దెన్ విల్ స్టార్ట్ బుక్ మార్క్స్ అండ్ ఎడిట్ ఇంట్రాక్షన్స్. సో రేపు పొద్దున వేరే ట్యాక్స్ ఫంక్షన్స్ చెప్తాను. ఓకేనా? ఓకే దెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డౌట్స్ వీ కెన్ క్లోజ్ దిస్ సెషన్. సో వీఆర్ గుడ్ టు క్లోజ్, రైట్?